హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవలి కాలంలో ఎంతలా పెరిగిందో తెలిసిందే. ఆయా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మంచి ఆఫర్లను ప్రకటిస్తూ క్రెడిట్ కార్డుల్ని ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలామందికి ఒకటికి మించి వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హతలేంటి, ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాడటం అప్పులు పెరిగేందుకు దారితీస్తుందని చాలామంది చెప్తుంటారు. అయితే ఇది కొంతమేర వాస్తవం అయినప్పటికీ పొదుపుగా, క్రమశిక్షణగా వాడితే ఇదెంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. బ్యాంకులు సహా ఇతర క్రెడిట్ కార్డు జారీ సంస్థలు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. లిమిట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. తగిన ఆదాయం ఉండి బ్యాంక్ అకౌంట్ ఉన్న చాలామంది ఆయా బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డుని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉండొచ్చు, ఆఫర్లు ఇంకాస్త ఆకర్షించవచ్చు. అయితే కొందరికి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా క్రెడిట్ కార్డు రాదు. దీనికి వేరే లోన్లు ఉండటం, సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు కావచ్చు. డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు కావాలంటే మనం ఏమేం పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా చూద్దాం. పొందాలంటే సదరు దరఖాస్తుదారు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఉద్యోగులైనా లేదా స్వయం ఉపాధి కలిగిన వారైనా స్థిర ఆదాయం తప్పనిసరిగా ఉండాలి. వారికి అప్పటికే సేవింగ్స్ అకౌంట్ ఉండటం సహా మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి. అప్పుడే క్రెడిట్ కార్డు వచ్చేందుకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డు కోసం మీ వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్ కావాల్సిందే. దీనికోసం ఓటర్ కార్డు లేదా పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వోద్యోగులైతే వారి గుర్తింపు కార్డు, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. జరగదు. ముఖ్యంగా చాలామంది ఆధార్ కార్డు మాత్రమే ఇస్తూ ఉంటారు. చిరునామాకు సంబంధించి ఓటర్ గుర్తింపు పత్రం, అద్దె ఒప్పంద పత్రం, రేషన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, విద్యుత్ బిల్, ఫోన్ బిల్, ఆస్తి పన్ను చెల్లింపు పత్రం, వీటిలో ఒకటి అవసరపడుతుంది. వీటిలో ఒకటి క్రెడిట్ కార్డు జారీ కోసం ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే మీ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసే సమయంలో వీటిని దగ్గర పెట్టుకోవాలి. క్రెడిట్ కార్డు కావాలంటే అడ్రస్, ఐడి ప్రూఫ్స్ లాగే ఖచ్చితంగా వయసు ధృవీకరణ కూడా ఉండాలి. 10వ తరగతి మార్కుల మెమో, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పింఛన్ చెల్లింపు స్లిప్, పాస్పోర్ట్, ఎల్ఐసి పాలసీ స్లిప్, వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుంది. ఇక క్రెడిట్ కార్డు జారీలో కీలకమైనది మన ఆదాయం. మన ఆదాయం ఎంత పేర్కొంటామో దానిని రుజువు చేసేవి ఉండాల్సిందే. దీనికోసం మీరు పనిచేసే సంస్థలో గత 3 నెలలకు సంబంధించి పే స్లిప్స్, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు కావాల్సి ఉంటుంది. ఇక స్వయం ఉపాధి పొందేవారైతే ఇటీవల ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్, వ్యాపారం కొనసాగింపు హామీ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.